హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్ ఆమ్లాలు క్షారాలు అనే కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పు వస్తుందండి. ఓకేనండి. అట్లాంటి మార్పును సూచించేది సూచికలండి. ఓకేనండి. మార్పును సూచించేది సూచికలు. ఓకేనండి. నీలి లిట్మస్ ఎరుపు ఎరుపు కాగితంను ఆమ్ల స్వభావంగా, ఓకేనండి, అంటే ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. నీలి లిట్మస్ ఎరుపు ఎరుపుగా మారుస్తుందండి. ఇది ఆమ్ల స్వభావంను కలిగి ఉంటుంది. అంటే ఏం చేస్తుందండి, నీలి లిట్మస్ ఎరుపు రంగుగా మారుతుంది. ఓకేనండి. నీలి లిట్మస్ ఎరుపు రంగుగా మారుతుంది, అది ఆమ్లం అండి. ఓకేనా. నెక్స్ట్ ఎరుపు లిట్మస్ నీలి రంగుగా మారుతుంది, అది క్షారం అండి. ఎట్లా గుర్తుంచుకోవాలి, నీలి అంటే కొంచెం బ్లాక్ కలర్ ఉంటుంది కదండి. బ్లాక్ అంటే నలుపు కలర్లో ఉంటుంది కాబట్టి అది క్ష అని గుర్తుంచుకోండి. ఓకేనా అండి. ఓకేనా. ఏమంటామండి ఇంకా బ్లాక్ కలర్ని కర్ర రంగు అంటాం కదండి. అట్లా అంటే అన్నప్పుడు క్షార స్వభావం. ఒకటి నీలి క్షార స్వభావంని కలిగి ఉంటే డైరెక్ట్ ఆమ్లం ఎరుపు రంగుగాను కనిపిస్తుందని ఇట్లా గుర్తుంచుకోండి. ఓకేనండి. కొన్నింటిని మార్చలేము. అది ఏ స్వభావంని కలిగి ఉంటుంది, తటస్థ స్వభావంను కలిగి ఉంటుంది. ఓకేనండి. ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపుగా మారుస్తుంది, క్షారాలు ఎరుపును నీలిగా మారుస్తుంది. రా అంటే ఎరుపును నీలిగా మారుస్తుంది. కొన్నింటిలో ఎటువంటి మార్పు ఉండదండి, అది తటస్థ స్వభావం. ఓకేనండి. తటస్థ స్వభావం. ఆమ్ల క్షార స్వభావము లేదా రంగు మార్చుకుంటే దానిని సూచికలు అంటామండి. చీమలు ఫార్మిక్ ఆమ్లంను విడుదల చేస్తాయి. ఓకేనండి. చీమలు ఫార్మిక్ ఆమ్లంను విడుదల చేస్తాయి. జంతువులు మొక్కల్లో సహజ ఆమ్లాలు ఉంటాయండి. ఎసిటిక్ వెనిగర్. ఓకేనండి. 1 2 3 4. ఓకేనండి. ఇవి 4 ఉన్నాయి కాబట్టి ఇది కూడా 4 ఉంటాయి. 1 2 3 4. ఎసిటిక్ ఆమ్లం, వెనిగర్. ఓలిక్ ఆలివ్. ఓకేనండి. ఓలిక్ ఇక్కడ ఉందండి. లివ్. ఓకేనండి. ఓలిక్ ఆలివ్. సిట్రిక్ నిమ్మ నారింజ. ఓకేనండి. సిట్రిక్ నిమ్మ నారింజ. స్టీరిక్ ఉంది కాబట్టి కొవ్వు. ఓకేనండి. ఉంది కాబట్టి కొవ్వు. బ్యూటీ కదండి, వెన్న పెట్టుకుంటే బ్యూటీ వస్తుందని అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా. బ్యూటరిక్ వెన్నలో బ్యూటరిక్ ఆమ్లం అనేది ఉంటుంది. టార్టారిక్ ఆమ్లం. ఓకేనండి. చింత ద్రాక్ష. ఓకేనండి. టార్టారిక్. ఓకేనండి. అంటే చింత ద్రాక్షలో ఉంటుంది. యూరిక్ ఆమ్లం. ఓకేనండి. యూరిక్ ఆమ్లం ఎందులో ఉంటుంది, మూత్రం. ఓకేనండి. యా అండి. ఓకేనా అండి. రిలేటెడ్. యూరిక్ ఆమ్లం మూత్రం. నెక్స్ట్ లాక్టిక్ ఆమ్లం మజ్జిగ, పెరుగు. పామాయిల్ అంటారు కదండి. పామాయిల్. ఆక్సాలిక్. ఓకేనండి. ఆక్సాలిక్ పాలకూర, టమాటా. ఓకేనండి. రెండిట్లో కూడా పాలకూర టమాటాలో ఏముంటుందండి, ఆక్సాలిక్. ఆస్కార్బిక్ ఉసిరి. ఓకేనండి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ కూడా పాలకూర అట్లా, కాకపోతే టమాటా అనేది మనం ఎక్స్ట్రాగా గుర్తుంచుకోవాలి. మాలిక్ యాపిల్. ఓకేనండి. మాలిక్ యాపిల్. టానిక్. ఓకేనండి. టానిక్ తేనీరు. టీ అంటాం కదండి, అంటే తేనీరు. టానిక్ ఆమ్లం అనేది అందులో ఉంటుంది. సబ్బు క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందండి. జారుడు స్వభావం ఉన్న వాటి అన్నీ కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందండి. పేస్ట్, సబ్బులు ఇవన్నీ కూడా జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అవి క్షార స్వభావం. జారుడు స్వభావం ఉంటుంది కాబట్టి అవి క్షారం అండి. ఓకేనా. నెక్స్ట్ సున్నపు నీరు, కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకేనండి. సున్నపు నీరు, కాల్షియం హైడ్రాక్సైడ్. సబ్బుల్లో ఏముంటుందండి, సోడియం, పొటాషియం, హైడ్రాక్సైడ్లు ఉంటాయి. ఓకేనండి. సబ్బులు అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, సోడియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. అదే టాల్కమ్ పౌడర్ ఉంది కదండి, పౌండ్స్, అందులో ఏముంటుందండి, మెగ్నీషియం ఉంటుందండి. ఓకేనా. సబ్బుల్లో సోడియం, పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. గాజును శుభ్రపరిచేది అమోనియం హైడ్రాక్సైడ్. ఓకేనండి. గాజు ఉంటుంది కదండి, గ్లాస్, ఆ గాజును శుభ్రపరిచేవి అమోనియం హైడ్రాక్సైడ్. ఓకేనండి.
అమ్మో పగులుతుంది కాబట్టి అమ్మోనియం హైడ్రాక్సైడ్ని పోయాలి. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటే ఇక్కడ ఉంది కదండి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ దాదాపు ఇక్కడ ఆమ్లాలలో అన్నిట్లలో హైడ్రాక్సైడ్లు ఎక్కువ కనిపిస్తాయండి. నెక్స్ట్ హైడ్రాక్సైడ్లు అన్నింటికి క్షార స్వభావం అనేది ఉంటుందండి. ఓకేనా, హైడ్రాక్సైడ్లు అన్నింటికి కూడా క్షార స్వభావం, జారుడు స్వభావం అనేది ఉంటుంది. రసాయన సూచికలు ఏమేమి యూజ్ చేస్తామండి? మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్, ఆమ్లాలు క్షారాలు పరీక్షించడానికి ఇవి సూచికలు. ఓకేనండి, మోస్ట్లీ అయితే మనము మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్ ఈ 2 రసాయన సూచికలను వాడతాం. మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు ఎరుపుగా మారుస్తుంది. ఓకేనండి, ఆరెంజ్ అంటే ఆల్మోస్ట్ రెడ్ కలర్ కాబట్టి ఆమ్లం ఓకేనండి, ఆమ్లం రెడ్ కలర్ రంగులోకి వస్తుంది, ఎరుపు రంగులోకి వస్తుంది. ఆమ్లం ఎరుపు రంగులోకి వస్తుంది. ఓకేనండి, క్షారం పసుపు రంగులోకి వస్తుంది. క్షారము పసుపు రంగులోనికి వస్తుంది అన్నట్టు. ఓకేనండి, మిథైల్ ఆరెంజ్ సూచికను ఉపయోగించడం వల్ల ఆమ్లాలు ఎరుపు రంగులోకి వస్తాయండి, క్షారాలు పసుపు రంగులోకి వస్తాయి. నెక్స్ట్ నాఫ్థలిన్. ఓకేనండి, నాఫ్థలిన్ ఉపయోగించడం వల్ల ఆమ్లాలకు అసలు రంగే ఉండదండి. ఓకేనండి, ఆమ్లాలకు రంగు ఉండదు, కానీ క్షారాలకు మాత్రం గులాబీ రంగు ఉంటుంది. ఓకేనండి, ఎప్పుడు నాఫ్థలిన్ ఓకేనండి, వచ్చింది కాబట్టి గులాబీ. ఓకేనండి, గులాబీ రంగులోకి మారుతుంది. రాగి పాత్రలో పదార్థం ఉంచితే అది నీలి ఆకుపచ్చ రంగులోనికి మారుతుందండి. ఓకేనండి, నీలి ఆకుపచ్చ పాకురు ఉంటుంది కదండి, అట్లా నీలి ఆకుపచ్చ రంగులోనికి మారుతుంది. వీటిని నివారించడానికి పాత్ర లోపలి భాగము తగరపు పూత పూస్తారు. ఓకేనండి, రాగి పూత. ఓకేనండి, తగరపు పూత పూస్తారు వాటిని నివారించడానికి. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ వాతావరణంలోని తేమతో చర్య జరిపి నత్రిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, కార్బానిక్ ఆమ్లంగాను రూపొందుతుంది. ఓకేనండి, తేమతో చర్య జరుపుతుంది కాబట్టి ఇవన్నీ ఆమ్లాలు అయిపోతాయండి. ఓకేనండి, ఆక్సైడ్లు అన్నీ కూడా ఆమ్లాలు అయిపోతాయి. ఇవి ఈ నత్రిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, కార్బానిక్ ఆమ్లము ఆమ్ల వర్షాల రూపంలో భూమిని చేరుతాయండి. ఓకేనండి, ఆమ్ల వర్షాలకు కారణం ఏంటండి? కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ ఇవి తేమతో చర్య జరిపి నత్రిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, కార్బానిక్ ఆమ్లంగా ఏర్పడతాయి. ఇవి ఆమ్ల వర్షాలకి కారణాలండి. నెక్స్ట్ ఇవి భవనాలు, కట్టడాలు, చర్మానికి హాని కలుగజేస్తాయి. ఓకేనండి, హైడ్రోజన్ని కనుగొన్నది ఎవరండి? హెన్రీ కావెండిష్. ఓకేనండి, హెన్రీ కావెండిష్. అయితే హైడ్రోజన్కి రంగు అనేది లేదండి. గాలిలో ఎగిరే బెలూన్లో ఈ రంగును నింపుతారండి. వీటిని అలంకరణ కోసం మనము ఉపయోగిస్తాం. నెక్స్ట్ సున్నపు నీరు పాల వలె మారుతుందండి. ఎందుకు? అందులో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది. ఓకేనండి, అందుకే పాల వలె తెల్లగా మారుతుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం అండి, ఇది ఆమ్ల ద్రావణం. ఓకేనండి, ఇది మన డైజెషన్కి కూడా మన స్టమక్లో ఉంటుంది కదండి హైడ్రోక్లోరిక్ ఆమ్లం, అది ఆమ్ల ద్రావణం అండి. పదార్థాన్ని ముక్కలుగా చేస్తుంది. నెక్స్ట్ వంట సోడా అనేది క్షార ద్రావణం. ఓకేనండి, వంట సోడా క్షార ద్రావణం. ఆమ్లం క్షారం సమనిష్పత్తిలో కలిపితే కొత్త ద్రావణం అనేది ఏర్పడుతుందండి. అది స్వభావం లేదండి, దానికి స్వభావం అనేది లేదు, అది తటస్థీకరణం. ఓకేనండి, ఆమ్లం క్షారం సమనిష్పత్తిలో ఉంటే అది తటస్థీకరణం అండి. ఓకేనా, ఆమ్లం క్షారం 2 కలిస్తే లవణాలు ఏర్పడతాయండి. అట్లా అని లవణాలన్నీ ఆమ్లాలు క్షారాలు కాదండి. ఓకేనా, ఆమ్లం క్షారం కలిస్తే లవణం ఏర్పడుతుంది, అలా అని అన్ని లవణాలు ఆమ్లాలు క్షారాలు కావు. హైడ్రోక్లోరిక్